అప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే భగవత్పాదాయే కాదు, భగవతీ పాద కూడా అయిపోయారు. అందుకని సౌందర్యలహరిలో శ్లోకాన్ని కూడా ప్రమాణం చేస్తారు. అది యోగంలో శంకరాచార్యులు వారు దేహి చరణౌ మమాప్యేతో మాత అన్నారు. మమ నాకీ అన్నారు. అది ఎవరు చదువుకుని ఎవరు అట్లా అనుభవించగలిగితే వాళ్ళకి అన్వయం. కాబట్టి మమాప్యేతో మాత శిరసిదయయా దేహి చరణౌ. కాబట్టి శంకరులు భగవత్పాదులు అని. అయితే ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ఈశ్వరుడు తనకి అనుభవంలోకి వచ్చిన కారణం చేత ఆయన గురువు అయ్యాడు. ఇప్పుడు ఆ గురువు గారి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నట్టే. గురువుగారి పాదాలు పట్టుకున్నవాడిని గురువుగారు ఏం చేస్తారు? ఈశ్వరుడి పాదాల దగ్గరికి చేర్చేస్తారు. భగవత్పాద. గురువుగా శంకరుల యందు భక్తి ఉన్నవాణ్ణి పట్టుకెళ్ళి భగవత్పాదముల యందు చేర్చేస్తారు శంకర భగవత్పాదులు. అందుకని భగవత్పాద. అటువంటి శంకరాచార్యుల వారి ద్వారా భగవద్ అనుగ్రహం ప్రసరిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఓ పెద్ద తొట్లో నీళ్లు పోసి ఓ 10 ఆవుల్ని కట్టి 10 ఆవుల మీదకి గొట్టాలు పెట్టి ఈ పెద్ద తొట్లో ఉన్న నీళ్లు గొట్టాల ద్వారా పంపించి 10 ఆవుల మీద పడేటట్టు చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళన్నీ 10 ఆవుల మీదకి? తొట్లోంచి వస్తున్నాయి. ఒక తొట్లో నీళ్లే 10 ఆవుల మీద పడేటట్టుగా చేసినట్లు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని గురువు వర్షింపచేస్తూ ఉంటాడు. అంటే గురువు ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం వర్షిస్తుంది. గురువు గారి పాదములు పట్టుకున్న కారణం చేత భగవంతుడు అంత ప్రసన్నుడవుతాడు. నువ్వు ఆయన పాదములు పట్టుకున్నావు కాబట్టి నీ మీద ఇట్లా వర్షిస్తానంటాడు. అది గురువు ద్వారా వస్తోంది అనుగ్రహం. గురువు సమర్థతతో సంబంధం లేదు. ఒక్కొక్కసారి అసలు గురువు సమర్థుడే కాకపోవచ్చు, కానీ నీ నమ్మకం ఆయన్ని సమర్థుణ్ణి చేస్తుంది. నీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఆ వర్షం పడుతుంది అంతే. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. తిరువేక్క అని ఒక క్షేత్రం. అక్కడ తిరుమలశయ్య ఆళ్వార్ అని చెప్పి ఒక ఆళ్వారు ఉండేవారు. ఆయనకు శిష్యుడు ఉండేవాడు కణికಣ್ಣన్ అని. ఈ తిరుమలశయ్య ఆళ్వార్ ఒక లక్ష్మీనారాయణ దేవాలయం, అది శేషుడి మీద పడుకుని ఉంటారు ఆయన. అటువంటి దేవాలయం, ఆ శేషుడి మీద పడుకున్నటువంటి నారాయణమూర్తి ఉన్న దేవాలయం, అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అక్కడ ఈ తిరుమలశయ్య ఆళ్వారు ఉండి ఆ దేవాలయంలో పూజ భక్తి అన్నీ చూస్తూ ఉండేవారు. ఆయన శిష్యుడు కణికಣ್ಣన్. కణికಣ್ಣన్కి భగవంతుడి మీద కన్నా గురువుగారి మీద చాలా భక్తి. గురువుగారంటే ప్రాణం.